హాయ్. హలో. నమస్తే. దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శేఖర్ భాష గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్ మా. హాయ్ సార్. సార్ ఏంటి వీణ, హర్ష హర్షవేణ. వీణ. ఆ పేరు కన్‌ఫ్యూజన్ ఎప్పుడు గూడాను. కొంతమంది వాణి అంటారు. వీణ ఆ! అనరు. వాణి అంటున్నారు. సో, ఏంటి సార్ వీణాది పాతదొకటి బయటకొచ్చింది. కేస్. ఆల్రెడీ హ్మ్. ముందర మ్యారేజ్ అయింది. ఇదంతా ఒక ఎఫ్ఐఆర్ గూడా చూసాము. సో, వాళ్ళ నుంచి కొన్ని వినిపిస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఆ మధ్యలో ఉన్నవాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళ త్రూ. సో, దానికి సంబంధించి గూడా ఇప్పుడు శ్రీధర్ ఎట్లాగైతే చేతి మీద బాధితుడే. హ్మ్. బాధితుడు కోసుకోవడం జరిగిందో, సో, అతను గూడా ఫస్ట్ హస్బెండ్ గూడా అట్లానే కట్ జేసుకున్నారని. మరి సెకండ్ హస్బెండ్ సంగతి తెలీదు. కోతలున్నాయా లేదా? హ్మ్. సో, ఓవరాల్‌గా మీ దగ్గరున్న బ్రీఫ్ ఏంటసలు మొత్తం దీనికి ఫస్ట్ సంబంధించి? ఇలాంటివి చూసినప్పుడమ్మా, ఎవరన్నా సరే చేతి మీద ఇలా గీతలు గనక ఉంటే, ఒకటి కాకుండా ఒకటికి మించి ఎక్కువ గీతలు ఉంటే, హ్మ్. ఫస్ట్ దీన్ని డ్రగ్స్ కోణంలో చూస్తారు. డ్రగ్స్. ఓకే. హ్మ్. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా గీసుకొని దాంట్లో ఏదో పెట్టడము ఇలాంటివి ఓకే. ఉంటాయి. ఓకే. అది వెయిన్స్‌లోకి డైరెక్ట్‌గా ఆ! ఎళ్తది. హ్మ్. అటువంటివి చేస్తుంటారు. హ్మ్. సో, అటువంటి అలవాట్లుండే వాళ్ళు కూడా ఈ ఈ అంత ఈజీగా మనం కోసుకోలేము. కోసుకోలేం. భయమేస్తా ఉంటది. కానీ అవును. వాళ్ళకేంటంటే అదొక ప్లెజర్ అన్నమాట. పైశాచిక ఆ! ఆనందమా? ఇది డ్రగ్స్ వాళ్ళ బిహేవియర్‌లో ఒకటి. అది మరి దానివల్లో లేకపోతే ప్రేమతో కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా కావచ్చు. ఇదొకటి. సరే ఇప్పుడు ఆవిడ గత జీవిత కాలం హ్మ్. ఏం చేసింది ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎందుకు మాట్లాడాల్సొస్తుంది? ఒక పక్క మాట్లాడితే ఆవిడకెందుకు పెయిన్ అవుతుంది? హ్మ్. నువ్వు చేసిన నీ జీవితం రైట్‌గా ఉంది అనుకుంటే నువ్వు బాధపడవు. హ్మ్. నీ గతం నీకంత షేమ్‌ఫుల్‌గా అనిపిస్తుందంటే, దాన్నేదో ఓ రకంగా కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తావు. ఇప్పుడు ఆ హ్మ్. తాతం శెట్టి అని ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన్ని ఛాలెంజ్ చేస్తుంది. ఏమంటది? "ఏయ్ తాతం శెట్టి డాష్, డాష్, డాష్" అని చెప్పి ఆయన బూతులు తిట్టి, "నీకు హ్మ్. దమ్ముంటే ఇదిగో నా గురించి, శ్రీధర్ గురించే మాట్లాడు. నా పాత వాటి గురించి మాట్లాడకు. అంటే పాతయి ఉన్నాయని అర్థం. క్లియరెన్స్ మనకి. నిజంగా దమ్ముంటే దాన్ని నిరూపించనాలి. హ్మ్. నువ్వేవో మాట్లాడుతున్నావు గదా! వాటిని దమ్ముంటే నిరూపించు" హ్మ్. అనడం వేరు. అసలు దమ్ముంటే దాని గురించి మాట్లాడకండం వేరు. ఈ అవును. దమ్ముంటే అనే స్టేట్మెంట్ ఏంటంటే ఈగోని టచ్ చేసి ఏదైనా దమ్ముంటే నువ్వు పడుకో, దమ్ముంటే నువ్వు లే అంటే చేసేస్తారా? దమ్ముకి దానికి సంబంధం లేదు. అవును. ఏదో నోటి మాట అన్నమాట. దమ్ముంటే అదే మాట అంటే ఆయన ఆ దీంట్లోకెళ్ళిపోయి దీని హ్మ్. మీదే ఫోకస్ చేస్తాడు, ఫోకస్ ఇవి జేస్తారు. వదిలేస్తాడని అనుకుందేమో. ఒక సైకలాజికల్ గేమ్ ఆడుతున్నట్టుంది. బట్ తీయాల్సినవన్నీ అందరూ అన్నీ కొడతారు. అందులోనే ఇప్పుడు నువ్వు టచ్ చేసింది జనసేన. హ్మ్. ఆహ్, ఆ నెట్వర్క్ మామూలుగా ఉండదు. చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ అది. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే ఆవిడ తెలివితేటలు చూడండి. ఆయన ఒక పక్క ఈ రకంగా డైవర్ట్ చేస్తూ, ఇంకో పక్క జనసేన పవన్ కళ్యాణ్ గారు మీ వల్ల ఇదవుతున్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, మీరు అదే చెడ్డవాళ్ళు. మళ్ళా అంటే డైవర్షన్ అంటే చేంజ్ అయింది. మళ్ళీ జనసేన వాళ్ళందరూ నా మీద ఎక్కడ పడతారో అని చెప్పి ఆయన్ని ఒక పక్క ఒక మంచివాడని ఒక మాట అనేస్తే ఇక్కడ నేను తప్పించుకోవచ్చు హ్మ్. అనే ఒక కోణం. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళ మద్దతు కూడగట్టుకుని ఈవిడ ఇక్కడ చేసేదేం లేదు. ఇప్పుడు హ్మ్. ఈవిడ మీద కేసులైనా లేకపోతే ఏమైనా కూడా వాళ్ళు వాళ్ళకున్న 11 మంది ఎమ్మెల్యేలతోటి ఈవిడకి ఇచ్చే సపోర్ట్ వల్ల ఈవిడకి ఉపయోగం లేదని చెప్పి ఆవిడ ముందుగానే హ్మ్. తెలివైన పని జ్ఞానోదయం అయింది. హ్మ్. ఇప్పుడు ఏదో రకంగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మళ్ళా జనసేనని కూటమిని పట్టుకోవడానికి. ఏదో రకంగా బతిమాలుకోవాలి లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలి. హ్మ్. సో ఇప్పుడు జనసేన మంచిది, జనసేన మంచిది అండ్ కూటమిలో కూడా మెయిన్‌గా జనసేన మేయర్‌కి 21 మంది ఎమ్మెల్యేలే గాని, ఆ నెట్వర్క్ చాలా గట్టిగా ఉంటది. హ్మ్. ఇక ఆంధ్ర, తెలంగాణ కాదు ఇంటర్నేషనల్ నెట్వర్క్ అది. హ్మ్. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఈవిడకి సంబంధించిన ప్రతి కూపి లాగి వాడు మొత్తం తీసి ఇది అని హ్మ్. చెప్పి ఆవిడ నిజాన్ని అదే లాగారు అని అంటున్నారుగా మీరు. చాలా లాగుతారు. ఇంకా ఏవో లాగుతారు. చాలా ఉన్నాయి. లాగుతారు. అస్సలు సమస్య లేదు. ఎందుకంటే అదే నేను చెప్పా కదా! ఆ హ్మ్. నెట్వర్క్ అట్టాంటిది. సో, ఇప్పుడు ఈవిడకి టెన్షన్ అవుతుంది. ఈవిడ ఇంతకు ముందు చేసినవన్నీ కూడా బయటకొస్తాయి, బయటకొస్తాయి. హ్మ్. వస్తే వస్తాయి. అప్పుడు నా గతం నేను అట్లా ఏదో ఒకటి తెలుసో తెలియకో చేశానని చెప్పుకోవచ్చు. లేకపోతే అప్పుడు నిజంగానే అయితే తప్పేంటి? ఒ ఒకడు అన్యాయం చేస్తే ఇంకోటి చేసుకున్నా. ఇంకోటి అన్యాయం చేస్తే ఇంకోటిని చేసుకున్నా. ఇంకోటి అన్యాయం చేస్తే ఇంకోటిని చేసుకున్నా. 3 కాకపోతే 30 చేసుకుంటాం. హ్మ్. అన్యాయాలు వాళ్ళు చేస్తున్నారు, మగాళ్ళు చేస్తున్నారు. నా తప్పేంటి? అంటే అని చెప్పి అనుకోవచ్చు. వుమెన్ అనా? ఒక అంతే ఒక లేడీ, ఒక కార్డేసుకొని, ఫీమేల్ అని ఒక లేడీ ఒక కార్డేసి. కార్డేసుకొని దాంతో పాటు ఎస్సీ, ఎస్టీ కోణం గూడా ఆవిడ చూపించుకుంటూ, అచ్చా! ఆ పేర్లు పెట్టి బెదిరిస్తున్నట్టుగా మనకి కొన్ని వార్తలొస్తున్నాయి. ఈవిడ రెడ్డి కాదా? ఆహాహాహా! యాక్చువల్‌గా రెడ్డి అని రెడ్డి ఏదో ఉంది కదా! హర్షవీణ రెడ్డి అని ఫస్ట్‌లో ఫేస్‌బుక్ ప్రొఫైల్ పెట్టుకొని, హ్మ్. ఆ ప్రొఫైల్‌తో చాటింగులు చేసి, హ్మ్. కొంతమంది రెడ్డికి సంబంధించిన రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని లవ్ చేయడం అనేది, ఆ అచ్చా! తర్వాత వాళ్ళు లవ్‌లోకొచ్చిన తర్వాత వాళ్ళని పెళ్లి చేసుకొని, ఈ భవానీ శంకర, భవానీ ప్రసాద్ హ్మ్. ఆయన, ఆయన కూడా రెడ్డియే. సో, ఇలా రెడ్డి కమ్యూనిటీ అని జెప్పి అతనికి దగ్గరయ్యి, తర్వాత ఈయన విషయం తెలుసుకొని రెడ్డి కాదు వేరే అని చెప్పి తెలుసుకొని, అలా లేదు నీ మీద ఎస్సీ, ఎస్టీ పెడతాను, లేకపోతే నీ మీద హ్మ్. 498 పెడతా అని చెప్పి ఆయన్ని బెదిరించి, తర్వాత ఇంకా చాలా రకాల గొడవలు జరిగి దట్ హ్యాపెండ్ అరౌండ్ 1 ఇయర్.
సో అచ్చా! అప్పుడు కూడా ఇదే డ్రామా ఆడినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయనతోటి ఆ! ఆహ్, పోలీస్ స్టేషన్ దగ్గర సరే ఏమి ఎవిడెన్స్ లేవు అంటే, లేదు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మీరు గమనించండి మోడస్ ఆపరండి. హ్మ్. హ్మ్. చేతులు కోసుకోవడం ఒకటి, హ్మ్. ప్రెగ్నెన్సీ వచ్చిందనే ఈ ఈ డ్రామా ఈ 2 ఆ! ప్రెగ్నెన్సీ వచ్చిందనే డ్రామా అక్కడే అసలు. ఓకే. అంటే స్టార్ట్. ఏమన్నా ఉంటే మెడికల్ రికార్డ్స్ పెట్టమనంటే, ఆ మెడికల్ రికార్డ్స్ అవన్నీ గూడా అడుగుతారా? ఎట్లా అని జెప్పేసి ఒక ఒక స్త్రీ, హడావిడి ఆడ జేసి గౌరవానికి ఆ! సంబంధించిన అక్కడ ఎస్ఐ దగ్గర ఏడ్చేసి అవి ఇవి జేసేస్తే ఇంక సరే అని మొత్తానికి పెళ్లి జేసుకున్నారు. ఓకే. ఈ భవానీ శంకర్ అనే ఆయనతో ఇదే డ్రామా. ముందు ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి పెళ్లి జేసుకోమని జెప్పి. హ్మ్. అచ్చా! ముందు ప్రెగ్నెన్సీ సేమ్. సేమ్. ముందు సేమ్. కథ నడుస్తుంది. తర్వాత పెళ్లి దగ్గరికెళ్తుంది. యెస్. లేపోతే కేసు. యెస్. హ్మ్. సో, ఆ తర్వాత మీకొక ఆడియో వినిపిస్తాను. సరే. మీకు ఒకసారి అంటే ఆవిడ మైండ్ సెట్ ఇప్పుడు నిజంగానే ప్రేమించడం వల్ల ప్రెగ్నెన్సీ సరే కొంతమంది తొందర పడతారు. హ్మ్. ప్రెగ్నెన్సీ వచ్చిన అమ్మాయి ఏం చేస్తది? ఒకటి ఏదో రకంగా నలుగురికి తెలిస్తే అబాస్పాలవుతా అని చెప్పి తీపిచ్చుకోవడమో, హ్మ్. లేదు అది ఉండించుకుందాం, తొందరగా పెళ్లి చేసుకుందాం. అవును. ఈ ఇది 2. తప్ప వేరే రకమైన ఆలోచనలు ఏమన్నా ఉంటాయా మీకు? వేరే ఏముంటాయి? 2 ఉంటాయి ఆడపిల్లలకైతే మరి గౌరవంగా బతికే వాళ్ళకి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. నాకేమి ఇదేంటి నేను డబ్బుల కోసమో దేనికోసమో అయ్యుంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది సార్. 5 సార్లు ప్రెగ్నెన్సీలో ఏదో ఒక ప్రెగ్నెన్సీని ఉంచేసుకొని డబ్బులు అడిగేదాన్ని. కానీ ఈయనకు అసలు తప్పు పోకూడదు, పక్కకు పోకూడదు వాడు. వాడు పిల్ల చేష్టాలు గాని లేకపోతే అమ్మాయిల మీద మోజు గాని వాడు పక్కకైతే పోకూడదు. బాగుండాలి అని చెప్పేసి ఎంత రెస్ట్రిక్ట్ చేసి ఎంత అదుపులో పెట్టానో నాకు తెలుసు సార్. ఎంత అదుపులో పెట్టానో, ఎంత రిస్ట్రిక్ట్ అదుపులో చేశానంటే కంట్రోలింగ్ మెంటాలిటీ బేసికలీ. హ్మ్. ఇంకొకటేంటంటే 5 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో ఒకటి ఉంచుకొని డబ్బులు అడిగేదాన్ని. హ్మ్. అంటే ఉంచుకొని థాట్ డబ్బులు ఉందా? అంటే ఉంచుకుంటే డబ్బులు అడగొచ్చు అనేది ఆవిడ మెంటాలిటీ. డబ్బులు అడగొచ్చు. ప్రెగ్నెన్సీ ఉంటే డబ్బులు అడగొచ్చు. హుహు. అదే కదా! అర్థమైంది. సో, లాజిక్ అర్థమైంది. ఆవిడ మెంటాలిటీ మనం అక్కడ అర్థం చేసుకోవాలి. సో, ఇది ఈ రోజు కాదు. ఫస్ట్ నుంచి కూడా ఈ ప్రెగ్నెన్సీ డ్రామా అనేది హ్మ్. నడుస్తుంది. కోత ప్రెగ్నెన్సీ డ్రామా అనేది నడుస్తుంది. ఇది ఈవిడే కాదమ్మా. హ్మ్. చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ అనేది అడ్డం పెట్టుకొని హ్మ్. ఆడవాళ్ళు అవతల వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు గుంజడం అనేది చేస్తున్నారు. సో, ఈవిడికి తెలియని చట్టం ఏమిటి అంటే, నువ్వు భర్త ఉండగా వేరే మగాడితో ప్రెగ్నెన్సీ గనక నీకొస్తే, దానికి ఆ మగాడి రెస్పాన్సిబిలిటీ కాదు. అందరూ హ్మ్. తెలుసుకోండి. హ్మ్. అబ్బాయిలు ఎవరైనా చూస్తున్నారు, మిమ్మల్ని ఎవరన్నా సరే ఆంటీలో లేకపోతే ఆళ్ళు మీదేదో రకంగా వల వేసో, లేకపోతే ఏదో కర్మయ్యి మీరు ఆ రిలేషన్‌లోకెళ్ళి, తర్వాత ఆవిడ ప్రెగ్నెన్సీ వచ్చింది నీ వల్లే నువ్వు డబ్బులిస్తావా, చస్తావా అని చెప్పి అంది అంటే, అది బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఎ ట్రాప్. ఓకే. ఎందుకంటే ఏ పెళ్ళైన మహిళ నీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది, నువ్వు నాకు డబ్బులియ్యి భర్త అంది ఉండగా. అంటే, ఆ భర్త ఇది కలిసి ఆడుతున్న డ్రామా అయ్యుండొచ్చు. లేదు భర్తకు తెలియకుండా ఏదో రకంగా ఈవిడ డబ్బులు పొందడానికి ఆడే ప్లాన్ తప్ప, ఏ హ్మ్. పెళ్ళైన మహిళ కూడా వేరే వాడితో ప్రెగ్నెన్సీ తెచ్చుకొని నీ వల్ల అయింది కాబట్టి అంటే ప్యూర్ సిగ్గొదిలేసి ఇంకా హ్మ్. ఏ ప్రపంచానికి తెలిసిపోయినా పర్లేదు, వీడిని బ్యాడ్ చేస్తా తద్వారా డబ్బులు సంపాదించుకుంటా హ్మ్. అనే కోణం తప్ప దీంట్లో ఏమి కనిపించదు. ఇక్కడ సుప్రీం కోర్టు చెప్పిన అద్భుతమైన జడ్జిమెంట్ అది చాలా మంది తిట్టుకున్నారు. కానీ ఇటువంటి వాటిలో పనికొస్తది. అదేంటంటే హ్మ్. భర్త ఉండగా డైవర్స్ కాకుండా మీరు అతనితో ఉన్నప్పుడు హ్మ్. వేరే వ్యక్తి ద్వారా మీకు ప్రెగ్నెన్సీ వస్తే లేకపోతే మీరు బిడ్డని కంటే ఆ రెస్పాన్సిబిలిటీ భర్తదే తప్ప భర్తదే. అవతల వాడిది కాదు. హ్మ్. ఈళ్ళ సరదాలు తీరినా అసలు సరదా తీరేదే మొగుడికే. హ్మ్. కాబట్టి ఎటువంటి పనులు చేస్తోంది పెళ్ళాం అనేది గ్రహించుకొని జాగ్రత్త పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మొగుడిదని ఇండైరెక్ట్ గా చెప్తుంది. హ్మ్. నీ పెళ్ళాం చెడిపోతే అది నీ తప్పే, అంతేగాని బయట వాడిది కాదు. ఓకే. అండ్ అలాగే చాలా ఈవిడ కూడా క్లియర్ ఇది. గ్రహించాల్సింది ఇది కూడా ఏంటంటే, తెలుసుకోవాలి చాలా మంది. ఈవిడ గనక అటువంటి వేరే ఎఫ్ఐఆర్‌లు పెట్టుకుంటే అది వాడి తప్పు కాదు, నీ తప్పే. హ్మ్. నీ తప్పు, నీ మొగుడు తప్పు తప్ప అవతల వాళ్ళది కాదు. హ్మ్. ఓకే. ఇది కంప్లీట్‌లీ నీ డిసిషన్, నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వే బాధ్యురాలు. హ్మ్. సో, ఈ రకంగా ఈవిడ ఈ డ్రామా అప్పటి నుంచే ఆడుతుందన్నట్టుగా ఇప్పుడు మనకి సాక్ష్యాలు మొత్తం ఉన్నాయి దీనికి ఓకే. సంబంధించి. ఓకే. మీ మీ క్లియర్ దగ్గర కట్. గూడా అన్ని డాక్యుమెంట్స్ పోలీస్ ఉన్నాయని. స్టేషన్‌లో బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయతీలు ఇవన్నీ అవును. కూడా. అవును. సో, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. హ్మ్. మీరు చూపించండి. హ్మ్. ఇంకొకటేంటంటే ఆహ్, ఆవిడ చేతి మీద భవాని అనే పేరుంటది. అచ్చా! ఓకే. హ్మ్. మీరు పచ్చబొట్టు చూడండి. ఓకే. ఓకే. కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా మీకు కనబడుతది. హ్మ్. భవాని అనే పేరుంటది. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఈ పెళ్లి జరిగినట్టు గాని ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడి అతని దగ్గర నుంచి 5,00,000 సెటిల్‌మెంట్ కోసం. మొదటి పెళ్లి. ఆ! హ్మ్. 5,00,000 సెటిల్‌మెంట్ తీసుకోవడం గాని ఇవి ఎక్కడ కూడా రెండో మొగుడికి తెలీదు. విచిత్రం ఏంటంటే ఈయన కూడా రెడ్డియే మళ్ళీ. ఓహ్! సో, ఈయన కూడా మునిరెడ్డి. ఇది కూడా ఆవిడ హర్షవీణ రెడ్డి అని పెట్టుకున్న ఆ ప్రొఫైల్ చూసి రెడ్డి అని చెప్పి కనెక్ట్ అయ్యారా?
అనేది కూడా మనకు తెలియదు, ఆయన బయటకు వచ్చి చెప్తే తప్ప, మున్రెడ్డి చెప్తే ఉమ్, తప్ప. ఎందుకంటే ఇక్కడ మనకు కనబడుతున్నది ఏంటి అంటే ఇద్దరు రెడ్డిలే. ఓకే. ఆయన మొదటి హస్బెండ్ రెడ్డియే, ఈయన రెడ్డియే. సో వై బికాజ్ ఈవిడ రెడ్డి అని మెన్షన్ మెన్షన్ చేసింది చేయడం కాబట్టి వల్ల మ్యాచ్ అవుతుంది, ఇది అనే మనకి ఉద్దేశంతో సేమ్ కమ్యూనిటీ కదా, లవ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, అనుకో ఇష్యూస్ రావు ఎస్ అని ఆ క్లారిటీ. ఉద్దేశంతో చాలా మున్రెడ్డి కూడా పెద్ద. కనెక్ట్ అయ్యారన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన ఇప్పటిదాకా బయటకు ఎందుకు రాలేదు సో కూడా బేసిక్ గా ఈవిడ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన మహిళ. సో ఇప్పుడు ఈయనకి ఈ విషయం తెలుసా లేదా అని ఎంక్వైరీ చేస్తే తెలియదు. మున్రెడ్డికి మొదటి పెళ్లి విషయం తెలియదు. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యే గోలైన తర్వాత ఈ జనసేన కార్యకర్తలందరూ కూడా నెట్వర్క్ తోటి దీన్ని బయటికి తీసేది తప్ప అనేది తెలియదు. ఇప్పుడు ఆయన స్థితి ఏంటి, ఆయన దీని గురించి ఎలా చూస్తాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఆయన బయటికి రాలేదు ఇప్పటి వరకు, ఎక్కడో ఒక వాయిస్ విన్నాం మనం గానీ. ఇంకొకటి ఏంటంటే భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి ఏమిటి కారణం? ఇప్పుడు నువ్వు భర్తను వదిలేసావా, భర్త నిన్ను వదిలేసాడా? ఈ రెండు చూస్తే ఈవిడ చాలా క్లియర్ కట్ గా మా ఆయనే నాకు దూరంగా ఉంటున్నాడు అని చెప్పింది. మరి ఎందుకు దూరంగా? ఒకవేళ మీరు ఆయన వదిలేశారంటే మీకు ఒక కారణం ఉంటుంది, ఆయన వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. అది అడిగాను నేను ఆవిడ, ఫస్ట్ రోజే అడిగాను, మీ భర్తకి వేరే సంబంధాలు ఉన్నాయట, దానివల్ల మీరు ఆయన వదిలేశారట, ఇది నిజమేనా అని అడిగితే చిచ్చి అసలు కాదు, మా ఆయనకి ఎటువంటి సంబంధాలు లేవు, ఏదో వేరే కారణాల వల్ల దూరంగా ఉంటున్నాడు. ఆ వేరే కారణాలు ఏంటి, మళ్ళీ ఈవిడికి ఇటువంటి ఏదైనా ఉందని చెప్పి ఆయనకి తెలిసిందా? అంటే ఇప్పుడు శ్రీధర్తో ఉంది కాబట్టి అని ఆయన వదిలేయడం కాదు, ఎందుకంటే ఈవిడ 3 ఏళ్ల నుంచి వేరుగా ఉంటున్నానని చెప్పింది. శ్రీధర్తో రిలేషన్ అంటే మిగతా 1.5 year ముందు ఏం జరిగింది, ఎందుకు ఈయన ఈవిడ నుంచి దూరంగా ఉంటున్నాడు అనేది చాలా లాజిక్స్ ఉన్నాయి దీనిలో. సో ఆయన దూరంగా ఉంటున్నాడా లేకపోతే ఉంటున్నట్టు ఊరికి ఇప్పుడు వచ్చి కలరిస్తున్నారా? ఎందుకంటే అక్కడ కూడా ఇంకో లాజిక్ ఏంటంటే ఇప్పుడు చెప్తున్న దాంట్లో ఇన్కన్సిస్టెన్సీ. బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టంగానే ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. ఆవిడ లెక్క ప్రకారం బిడ్డకి 3 ఏళ్ళమ్మా, వీళ్ళు దూరంగా ఉండి 3 ఏళ్ళు. అంటే ఏంటి, బిడ్డ పుట్టిన తక్షణం వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమనుకున్నాడు ఆయన, ఈ బిడ్డ నాది కాదనుకుని వెళ్ళిపోయాడా? ఒకవేళ అదే నిజమైతే మరి ఆ బిడ్డ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఎందుకు వస్తాడు? అవును, బిడ్డ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి, అదే అనుకోలేదు ఆయన. ఈ బిడ్డ నావాడే అనుకున్నాడు. బిడ్డ నా కొడుకే అనుకున్నప్పుడు తండ్రికి ఎలా ఉంటదమ్మా? ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి వచ్చిన తండ్రి ఆ రోజు అంత చిన్న బుజ్జి తండ్రిని వాడు ఎంత నెత్తికెక్కించుకుంటాడా? అంటే ఈ తండ్రి ఒక మంచి తండ్రి, బిడ్డను చూడాలనుకునే మంచి క్యారెక్టర్ ఉన్న తండ్రి ఆ బిడ్డని చూసుకోకుండా ఉండడు, ఖచ్చితంగా అక్కడే ఉన్నాడు, బిడ్డని చూసుకుంటున్నాడు, డౌటే లేదు. ఏ తండ్రి అయినా అలాగే ఉంటాడు, అది కూడా రెస్పాన్సిబుల్ తండ్రి అనేది మనకు అర్థం అవుతుంది. మరి 3 ఏళ్ల క్రితం నన్ను వదిలేశాడనే మాట అబద్ధమే కదా? ఖచ్చితమైన అబద్ధం. ఎందుకంటే ఆయన హీఈస్ అ రెస్పాన్సిబుల్ ఫాదర్, హీఈస్ దేర్. అబ్బాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ కొన్నాళ్ళు ఉన్నాడు. మరి ఒక సంవత్సరం వచ్చిన తర్వాత లేకపోతే ఏదో పని మీద ఆ బద్వేలుకో లేకపోతే బెంగళూరుకో ఏదో వెళ్తున్నాడు ఆయన. సో ఆ వెళ్తున్న టైంలో వేరే వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం నా భర్త నేను విడిగా ఉన్నాము. ఇప్పుడు మగాడైనా సరే వేరే అఫైర్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, మీకు ఆవిడ ఉంది కదా అని ఎవరైనా అమ్మాయి అడిగితే, లేదు మా ఆవిడకి నాకు గొడవలు అయ్యాయి, ఏదో ఊరికే ఉంటున్నాం అంటే ఉంటున్నాం కానీ నేను సపరేట్ గా ఉంటాను. ఎందుకంటే వీడు ఒక సానుభూతితో దానికి దగ్గర అవడానికి ఇటువంటి కారణాలు చెప్తుంటాడు. అలాగే ఆడవాళ్ళైనా సరే నేను మా భర్త దూరంగా ఉంటున్నాం చెప్పుకోవడం వల్ల వేరే వాళ్ళకి దగ్గర అవ్వచ్చు. సో ఇటువంటి కారణాలు చూపించి ఆ ఎమ్మెల్యేని ఇది చేశారా, ట్రాప్ చేశారు. ఆ ఫేస్బుక్ లో ఫస్ట్ చాటింగ్ ఏదైతే జరిగిందో, ఈ ఫేస్బుక్ ఒకటి మళ్ళీ కాంబినేషన్ ప్రతి చోట, ఫేస్బుక్, గీతలు, ప్రెగ్నెన్సీ, ఈ డ్రామాలు ఇవన్నీ ప్రతి చోట జరుగుతాయి. కేసులు పెడతా ఒకటి ఉమెన్ కార్డు ఉపయోగించి కేసు పెడతా, ఇంకోటి SC/ST కార్డు ఉపయోగించి కేసు పెడతా, ఇంకోటి ప్రెగ్నెన్సీ కార్డు ఉపయోగించి పెడతా. సో ఇక్కడ ఈవిడ చెప్తున్న వాటిలో అబద్ధాలు. ఈవిడ ముందు ఫిజికల్ గా దగ్గర అయిపోతుంది ఫస్ట్. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇన్కన్సిస్టెన్సీ ఏంటి, రాత్రి 10 గంటలకి ఎమ్మెల్యే గారితో కారులో వెళ్ళి ఆయన ఇది చేశాడు, నన్ను కిడ్నాప్ రేప్ చేశారు. నువ్వు రాత్రి 10 గంటలకి నువ్వు అసలు ఎమ్మెల్యే కారులో ఎందుకు వెళ్ళావు అని నేను అడిగితే ఆవిడ ఏం చెప్తుంది, వద్దు మన ఇద్దరికి మధ్య సంబంధం వద్దు అని చెప్పడానికి అంత దూరం వెళ్ళిందంట. అది ఫోన్ లో అది చెప్పడానికి కుదరలా. అది కూడా రాత్రి 10 గంటలకి వెళ్ళి, రాత్రి 10 గంటలకి 3 ఏళ్ల కొడుకును వదిలేసి వెళ్ళి చెప్పడమా? సో అది అసలు హైలీ ఇంప్రాక్టికల్ సిచ్యువేషన్. ఈవిడికి అర్థమయ్యే భాషలో ఎలా చెప్పాలంటే, ఎమ్మెల్యే గారి చాటింగ్లు అవి చూసినప్పుడు అతను వేరే అమ్మాయిలతో కూడా ఇలాగే మాట్లాడుతున్నాడు, రూమ్కి రమ్మని, రూమ్ బుక్ చేస్తాను రమ్మని చెప్పి కొంతమందితో మాట్లాడిన చాట్ నా దగ్గర ఉంది, లేకపోతే చూశాను అని చెప్తుంది. అమ్మా
ఆయన వేరే అమ్మాయితో మాట్లాడాడు. రూమ్ బుక్ చేస్తాను రమ్మన్నాడు. ఆ రూమ్ బుక్ చేసుకొని ఎందుకు రమ్మన్నాడు? ఆ రూమ్‌లో ఆవిడని పిలిచి, "నీకు నాకు ఇటువంటి రిలేషన్ వద్దు. మంచిది అని కాదు" చెప్పడం. అని చెప్పడానికి అయ్యుండొచ్చు కదా! అయ్యుండొచ్చు. ఎందుకంటే సేమ్ లాజిక్ అయ్యుండొచ్చు. కారులో అంత దూరం వెళ్లి రాత్రి 10 గంటలకి అక్కడికెళ్ళి అక్కడ కదా చెప్పుకోవాల్సింది. అవును. మామూలుగా వద్దంటే ఫోన్‌లో చెప్తారా? మీ లెక్క ప్రకారం. అందరూ మామూలుగా అయితే మనం ఫోన్‌లోనే ఫోన్‌లోనే చెప్పేస్తాం. చెప్పేస్తాం. ఒక్క లేకపోతే కాల్‌తో మహా అయితే కాల్‌తోనే మొహమ్మద్ కట్ చెప్పేస్తాం. చేస్తాం. ఆ! అలా కాకుండా ఓయే రూమ్ బుక్ చేసుకొని, ఆ రూమ్‌లో కూర్చొని ఇద్దరు కూర్చొని మన ఇద్దరి మధ్య వద్దు అనుకుంటారా? లేకపోతే కార్‌లో అర్ధరాత్రి ఎక్కడైనా ఒక చోటకెళ్ళి ఇక్కడ మనం వద్దు అని చెప్పి డిస్కస్ చేసుకుంటారా? లాజిక్కే సార్. సో, ఆవిడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ అంత పెద్ద మనసుతోనే ఎమ్మెల్యే గారు కూడా ఆవిడని ఓయే రూమ్‌కి ఇన్వైట్ చేసి, హ్మ్. అమ్మ మన మధ్య వద్దు అని చెప్పి ఉండడానికి ట్రై చేశారేమో. మేబీ. హ్మ్. మీరు అర్థం చేసుకోవాలమ్మా. పెద్ద మనసు మీకే కదా! అవును. మీలాంటి పెద్ద మనసు ఆయన కూడా ఉండుండొచ్చు కదా! అవును. అవును. సో, ఆహ్, ఇక్కడ అన్ని ఇన్‌కన్సిస్టెన్సీస్ చాలా క్లియర్ కట్‌గా హ్మ్. అబద్ధాలు పాయింట్ ఔట్ చేస్తున్నాయి. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ గతం దాచిపెట్టడం. ఇంకొకటి కూడా అన్నిటికన్నా $1 మిలియన్ క్వెషన్. ఆవిడకి కూడా ఇప్పుడు తెలియాల్సిన ఆహ్, ఆన్సర్ వెతుకుతున్న క్వెషన్ ఏంటంటే, ఎమ్మెల్యే నన్నెందుకు వదిలేసాడు? హ్మ్. సరే, ఒకటి నీ గతం తెలిసి వదిలేసాడా? లేదు నువ్వు బ్లాక్‌మెయిల్ చేయడం వల్ల వదిలేసాడా? హ్మ్. లేకపోతే ఇంకేంటి? లేకపోతే నీ బిహేవియర్ తట్టుకోలేక వదిలేసాడా? హ్మ్. ఏదైనా అయ్యుండొచ్చు. ఎందుకంటే మొదటి భర్త చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ హ్మ్. ఆవిడ చేత 498 ఏలు ఇవన్నీ గూడాను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులు, తర్వాత 5,00,000 సెటిల్మెంట్లు ఇవన్నీ గూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అవును. సో, అవును. సంథింగ్ ఈస్ నాట్ రైట్. హ్మ్. అండ్ ఇంకోటి తెలుసా? ఆ పచ్చబొట్టు ఆవిడ భవాని అని రాయించుకున్న పచ్చబొట్టు అది ప్రేమతో కూడా కాదట. హ్మ్. కరెక్ట్‌గా అప్పటిదాకా లేదట. పోలీస్ స్టేషన్‌కెళ్ళడానికి ముందు ఆ పచ్చబొట్టు ఎపించుకొని చూడండి నేను ఈయన్ని ఎంత లవ్ చేశానో ఇంత గాఢంగా ప్రేమిస్తే కాబట్టి నన్ను ఇలా పచ్చబొట్టు. వదిలేసాడు అని. వాళ్ళు షాక్‌ట. ఇదేంటి నిన్న లేదు ఇవాళ పచ్చబొట్టు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి. హ్మ్. సో, చూడండి సార్. సార్ అనుమానించేవాడు అని అంటే ఒకటి ఇక్కడ అన్నదావిడ. ఇంకొకటి బట్ వాళ్ళేమో కాదు. హ్మ్. అంటే ఈవిడ ముందుగానే చెప్తది ఒక ఇంటర్వ్యూలో జర్నలిస్ట్‌ని హ్మ్. చెత్తకు కొడుతూ, హ్మ్. ఆయన బూతులు తిడుతూ, నేను ఎంత క్రిమినల్ బ్రెయినో నీకు అర్థం కాదు అన్నప్పుడు నాకు నిజంగా ఏదో సర్లే ఆయన బెదిరించడానికి చెప్పుంటదేమో. అంటే ఒక్క రోజు ముందు లేని పచ్చబొట్టు, హ్మ్. భవాని అనే పచ్చబొట్టు ఆ నెక్స్ట్ రోజు కేసు పెట్టడానికెళ్ళే ముందు ఉందంటే, పోలీసులని నమ్మించడానికి ఆవిడ చేస్తున్న డ్రామాలు ఎలా ఉన్నాయి? సార్ మీడియాని అసలు నమ్మించడానికి చాలా ఆవిడ చేస్తున్న క్రైమ్ డ్రామాలు ఎలా థ్రిల్లర్ లాగా ఉంది మొత్తం ఇదంతా ఆవిడ చూస్తుంటే. ఆవిడే ఒప్పుకుంది. నాది క్రిమినల్ మెంటాలిటీ అని. మరి హ్మ్. క్రిమినల్ మెంటాలిటీ ఉండేటప్పుడు ఇట్లా వేసుకెళ్తేనే కేసులవుతాయని ఆవిడకి తెలుసు. అదే. ఎంత ఏడవాలి పక్క పోలీస్ స్టేషన్‌లో ఏడవాలి అని కూడా తెలుసు. హ్మ్. ఇంకా లేకపోతే నాకు వేరే గతి లేదు నేను చచ్చిపోవడం తప్ప ఆత్మహత్య చేసుకోవడం ఇటువంటి డ్రామాలన్నీ చేస్తే అమ్మో పోలీసులు ఎఫ్ఐఆర్ హ్మ్. పెడతారని. హ్మ్. ఆడవాళ్ళు కదా! ఇది నేర్చుకున్నారు ఓవర్ హ్మ్. పీరియడ్ ఆఫ్ టైమ్. హ్మ్. దీన్ని గట్టిగా వాడుతున్నారు. సో, హ్మ్. క్రిమినల్ మెంటాలిటీ అంటే ఏంటంటే అమ్మా, అవతల వాళ్ళని ఎలా పొడవాలి కాదు. వాడిని వాడే పొడుచుకునేట్టు ఎలా ఎలా చేయాలి. పొడుచుకునేలాగా ఆ! చేయాలి. లేకపోతే వాడిని పోలీసులు పొడిచేట్టు ఎలా చేయాలి. హ్మ్. పోలీసులతో ఇరికించి వాడిని ఎలా చేయాలి. వాడిని కేసులో ఎలా బుక్ చేయాలనేది క్రిమినల్ మెంటాలిటీ. హ్మ్. అమాయకులు డైరెక్ట్‌గా ఎళ్లి పొడుస్తారు. హ్మ్. వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళని ఇరికిస్తారు. ఇది హ్మ్. క్రిమినల్ మెంటాలిటీ. హ్మ్. సార్ ఇప్పుడు అంత ధైర్యంగా హ్యూమన్ రైట్స్‌కి ఎట్లా పోయింది మరి ఇన్ని పెట్టుకొని? అసలు ఆ ధైర్యం ఏంటంటే చట్టాలు ఎస్సీ, ఎస్టీ లేకపోతే ఆడవాళ్ళు అని అంతే. ఒకటి, ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు అని ఒకటి. ఏడుస్తా ఆడవాళ్ళు ఆ హ్మ్. కార్డ్ వాడితే ఎవరైనా సరే జేయాలి. ప్రస్తుతం ఉన్న చట్టాలు గూడా మనకి ఆడపిల్లొస్తే నో మ్యాటర్ వాట్ ఉంది కేసు తీసుకోండి అని చెప్తారు. హ్మ్. కానీ అది మామూలు వాళ్ళకి. ఓకే. ఇలా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టుకుంటూ నీలోని ఇన్‌కన్సిస్టెన్సీ పెట్టుకుంటూ నేను రాత్రి 10 గంటలకి ఆయన జీపెక్కెళ్ళానండి. హ్మ్. ఎందుకెళ్ళావంటే అక్కడ ఎక్కడికో ఎళ్ళిన తర్వాత నువ్వు వద్దని చెప్పడానికి ఎళ్ళా అని చెప్తావా? అది కూడా ఫస్ట్ పాయింట్ పోలీసులకి. ఎవడు నమ్మడది. హ్మ్. హ్మ్. అలాగే ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఇవాళ గాదు ఫస్ట్ నుంచి ఇదే డ్రామా. హ్మ్. మొదటి హస్బెండ్ దగ్గర నుంచి దాదాపు మొదటి హస్బెండ్‌ని పెళ్లి 2016 చేసుకోవడానికి ఆడిన డ్రామానే అది. హ్మ్. హ్మ్. ఇంకొక విచిత్రం చెప్తా. పెళ్లి చేసుకోవడానికి నువ్వు ప్రెగ్నెన్సీ డ్రామా ఆడావు. పెళ్లి చేసుకున్నావు. మరి ఏది పిల్లోడేడి? మొదటి హస్బెండ్ తోటి? అవును గదా! అంటే పెళ్లి చేసుకున్న వెంటనే అబార్షన్ చేపించుకున్నారా? హ్మ్. ఆ ప్రూఫ్స్ కూడా ఏవి లేవు. అడిగితే ఆడవాళ్ళని ఇలా అడుగుతారా మీరు అనేదో అన్నారు అని అన్నారు గదా! ఆ! హ్మ్. తర్వాత అలాగే ఇక్కడ కూడా ఆ హాస్పిటల్‌లో చేపించుకున్నా అని చెప్తే ఆ హాస్పిటల్‌కెళ్లి అడిగితే హ్మ్. హాస్పిటల్‌లో ఈవిడొచ్చి కిట్ కొనుక్కుపోయింది తప్ప సో, హ్మ్. కిట్ కొనుక్కుపోవడం దేనికి? అంటే నేను అయ్యాను అని చెప్పి బయట ప్రపంచానికి తెలియడానికో, లేకపోతే ఎమ్మెల్యేకి తెలియడానికో ఒక కిట్ తెచ్చుకున్నావంటే హ్మ్. క్రిమినల్ మెంటాలిటీ. కిట్ తెచ్చి దాన్ని వాడకుండా అన్ని కొత్తగా సీల్డ్‌గా ఫోటో ఉంది సార్. ఆ! ఈ ఫస్ట్ ఫోటో ఫోటోస్, ఉండొచ్చు. వీడియోస్ మాత్రం ఫోటోస్ ఎందుకు టెక్నాలజీ పెడతారు? ఎందుకంటే ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్. తెచ్చినోళ్ళు వాడేసుకుంటారు. అవును. టాబ్లెట్స్ తెస్తే ఇమ్మీడియేట్‌గా కరెక్ట్. వాడతాం రిలీఫ్ అవ్వడానికి. కరెక్ట్. మరి అండ్ ఫోటో ఇవన్నీ దాంతో పాటు చాలా క్లియర్ కట్‌గా హ్మ్. నేను ప్రెగ్నెన్సీ ఉంచుకొని డబ్బులు అడిగేదాన్ని.
ఇదొకటి మళ్ళా ఆ! అంటే ఇంటెన్షన్ ఉంది. అది 5 సార్లు చేయలేకపోయాను. ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ అంటే ఈవిడికే తెలియాలి తప్ప ఎవరికీ తెలీదు అవును. అవును. కదా! ఆయన దగ్గర మాట్లాడడానికి ఒక మాట అనడానికి 5 సార్లు వచ్చింది, 5 సార్లు అని ఇప్పుడు చెప్పుకునే నేపథ్యంలో 5 హ్మ్. సార్లు వచ్చింది ఒకసారి ఉంచుకొని నేను అడిగేదాన్ని. హ్మ్. హైలీ ఇంప్రాక్టికల్. హ్మ్. ఆహ్, అబద్ధాల మీద అబద్ధాలు మనకి క్లియర్ కట్‌గా వాళ్ళ ఆయనతోటి డిఫరెన్సెస్ అన్నీ హ్మ్. అబద్ధాలు. హ్మ్. ఈయనతో దగ్గర అవ్వడానికి మా ఇద్దరం కలిసి లేము. ఆయన ఏదో పని మీద వేరే ఊళ్ళో ఉంటున్నాడు అంతే. హ్మ్. హ్మ్. ఎందుకంటే తర్వాత నేను అదే ఇంటర్వ్యూలో ఆవిడని అడిగినప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను అటు ఇటు కాకుండా అయిపోయాను కదా వీడి వల్ల. హ్మ్. హ్మ్. వీడి వల్ల కాదమ్మా నీ వల్ల. నువ్వు చేసుకున్న అవును. నువ్వు చేసుకున్న తప్పు వల్ల అవును. వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోమని మీ ఆయన చెప్పాడా? ఆ! సార్ ఇందులో మీరు గమనించారో లేదో ఆ జర్నలిస్ట్‌ని కొట్టినప్పుడు వీడియోలో ఆవిడొక మాట అన్నారు. ఆహ్, మా ఆయన నిన్నే నాతో చాలా మాట్లాడాడురా! వీడు చేసిన పనికి ఈవేళ మళ్ళా నా మీద సీరియస్ అయ్యి నాతో మాట్లాడడం మానేశాడు. అంటే ఏంటి వీళ్ళిద్దరు టచ్‌లో ఉండి వీళ్ళు టచ్‌లోనే ఉన్నారు. మాట్లాడుకుంటూ ఎందుకంటే ఆవిడ అదే ఇంటర్వ్యూలో నాతో చెప్తది. తర్వాతైనా సరే మేము కలిసేవాళ్ళం కదా! ఆ! వీడి వల్ల నేను ఏంటి కలవలేకుండా పోతున్నాను గదా! అంటే ఏంటంటే నాకు ఒక నష్టం జరిగింది. హ్మ్. ఆ నష్టాన్ని పూడ్చాలి ఇప్పుడు ఈ ఎమ్మెల్యే. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక పెద్ద స్కెచ్ చేసినట్టుగా అనిపిస్తుంది మరసలది. మీకేంటి అర్థమవుతుంది? ఈ మధ్య కాలంలో జరుగుతున్నవి చూస్తుంటే కొంత అది గూడా అనిపించొచ్చు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడ పిక్చర్‌లో లేడు లేడు. కాబట్టి హ్మ్. నాకెందుకో ఇంకా ఆయన మీద ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. హ్మ్. మునిరెడ్డి అటువంటి వాడు కాదేమో. ఇవన్నీ అనుమానాలు కానీ ప్రజలు వ్యక్తం ఈవిడ చాలా చేస్తున్న అనుమానాలు. క్లియర్ కట్‌గా హ్మ్. ఆహ్, ఈయనైతే టార్గెట్ చేసిందనే విషయం అర్థమవుతది. హ్మ్. ఎందుకంటే బేసికల్లీ నాకు నష్టం జరిగింది. ఏం హ్మ్. నష్టం జరిగింది అని చెప్పాలి నేను. ఏం హ్మ్. నష్టం జరిగింది? ఇప్పుడు నా మొగుడు, నా పిల్లవాడు నాకు కాకుండా పోయారు. హ్మ్. ఎవరి వల్ల? నీ వల్ల. నీ వల్ల. వాడి వల్ల ఎందుకు? నీ వల్ల కదా! నువ్వు కదా సంబంధం పెట్టుకుంది. సంబంధం పెట్టుకునే ముందు తెలీదా? అవును. ఇంకొకటి అసలు అరాచకమైన విషయం ఏంటంటే, నాకు కొన్ని సోర్సెస్ ద్వారా తెలుస్తున్నదేంటంటే, హ్మ్. ఈ భవాని అని రాసుకుంది ఏంటి అని చెప్పి మొదటి మొగుడు రెండో మొగుడు అడుగుంటాడు గదా! హ్మ్. ఏ దేవత పేరు అని చెప్పుంటది. భవానీ అమ్మవారేనా? భవానీ చెప్పుంటది. కరెక్టే. అవునా? హ్మ్. ఆయన పాపం భవాని అమ్మవారనే ఎంత నాడు భక్తో అది అని నమ్మేసి ఉండుంటాడు. ఉంటాడు. హ్మ్. అలాగే ఎమ్మెల్యే గూడా అడుగుంటాడు. ఏంటి ఇది అని చెప్పి ఖచ్చితంగా చూస్తే ఏదో ఒకటి అవును. అడుగుతాడు గదా! కరెక్టే. హ్మ్. అడిగినప్పుడు అది ఆయనకు కూడా అదే చెప్పుంటది. ఆ! ఆ! తర్వాత మరి ఇది మామూలు నెట్వర్క్ కాదు కదా! జనసేన నెట్వర్క్ కాబట్టి అవును. ఆయనకి తవ్వేస్తది ఏదో మొత్తం. విషయంలో అది తెలిసింది. అవును. భవానీ శంకర్ మొదటి మొగుడు అని తెలిసినప్పుడు ఆహా! హ్మ్. అంత ప్రేమించావా? ఈవిడ నిజానికి అది క్రిమినల్‌గా వాడింది. ఏది హ్మ్. పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐని నమ్మించడానికి ఇదేసుకుంది. హ్మ్. కానీ అలా చెప్పదు కదా! అవును. అలా ఎవరు కూడా అలా అనుకోరు గదా! హ్మ్. ఎస్ఐ అయినా సరే, మీరైనా సరే ఎవరైనా ఏమనుకుంటారు? దేవుడి పేరేమో దేవుడి అనేసుకుంటారు. పేరు గాదు. ఆయన మీద ప్రేమతో ఇప్పించుకున్నారు. ఇప్పుడు మొగుడు ఆ! భవానీ శంకర్ అంటే కేస్ అవునవును. ప్రేమతోనే ఎస్ఐ అయితే ఏపిచ్చుకుందానా? ప్రేమతో నేర్పించింది టాటూస్ అనుకుంటారు. అనేవి దానికే అలాగే ఏపిచ్చుకుందాం ఎమ్మెల్యే అనుకుంటారు. గూడా ఎప్పుడైతే ఈ ఫస్ట్ అయితే భవానీ అంటే దేవత, దేవుడు హ్మ్. అనుకోని ఉండొచ్చు. కానీ తర్వాత ఎప్పుడైతే ఆయన నెట్వర్క్ ద్వారా లేకపోతే ఏదో రకంగా ఆహ్, ఇవన్నీ దాగని విషయాలు గదా! అవునవును. ఓపెన్‌గా జరిగిన పంచాయతీలు ఇవన్నీ. తెలిసిపోయి ఉండుంటుంది. మరి ఎందుకంటే ఎమ్మెల్యే అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లు అన్ని తిరుగుతుంటాడు ఆయన. అవును. అందరూ టచ్‌లో ఉంటారు. అవును. ఆ బద్వేలు ఎస్ఐ ఎప్పుడు సార్ ఇది మనకి వచ్చిన కేసే సార్ అది ఇది మీకు తెలుసా లేదా అదేంటి అని సార్ చెప్పుంటాడు. ఆవిడంట పడ్డారు అని అనుండొచ్చు. చెప్పుంటాడు. హ్మ్. చెప్పినప్పుడు ఆ పేరు భవానీ శంకర్ అనంగానే నేనెక్కడో చూసానే ఈ పేరు అని చెప్పి ఈవిడని అడుగుంటాడు. హ్మ్. ఏంటి నాకు చెప్పకుండా ఇంత మోసం చేస్తావా నువ్వు? హ్మ్. మీ ఆయనతో టర్మ్స్ సరిగ్గా లేవన్నా ఓకే. బట్ నువ్వు ఎంత ప్రేమించుండకపోతే నువ్వేసుకుంటావు? హ్మ్. సార్ అవన్నీ పక్కన పెడితే అసలు పక్కన కాదు. అదే అసలు రీజన్. ఇప్పుడు ఆ! ఆవిడకి రీజన్ తెలియాల్సిన అదే. రీజన్. అసలు అవును. ఆవిడ అవును. $1,000,000 క్వెషన్ ఏంటంటే ఎమ్మెల్యే నన్నెందుకు వదిలేసాడు? హ్మ్. అంటే దట్టు ఇప్పుడు ఇది చూసిన తర్వాత నువ్వు ఒక మనిషిని అంతగా ప్రేమించి హ్మ్. మళ్ళీ ఇప్పుడు నాతో ప్రేమంటావు. సరే మీ హ్మ్. ఆయనతో టర్మ్స్ లేవు. మరి ఎంత ప్రేమించుండవు ఇది నాకెందుకు అబద్ధం చెప్పావు? హ్మ్. అని నువ్వు అడిగినప్పుడు ఏదో కవర్ అప్ అంటే నువ్వు ఇప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలేనా? హ్మ్. మీ ఆయనతో నువ్వు నిజంగా రిలేషన్‌లో ఉన్నావా? హ్మ్. ఇవన్నీ కన్ఫర్మ్ చేసినప్పుడు ఇంక ఎలా ఇది చేసుకోవాలని చెప్పి నువ్వు ఏదో ఒక రోజు ఇటువంటిది వస్తదని తెలిసి మొత్తం వీడియోలు పెట్టుకున్నాను. నువ్వు తోక జాడించావంటే ఈ వీడియోలు బయట పెడతాను. వదిలేస్తాను. ఇప్పుడు హ్మ్. అర్థమైంది కదా మీకు మొత్తం క్లియర్ డాట్స్. చాలా క్లియర్‌గా కనిపిస్తుంది హ్మ్. మనకైతే. ఇప్పుడు కేస్ ఎవరైతే తీసుకుంటున్నారో, హ్యూమన్ రైట్స్‌కైతే ఈమె వెళ్ళాలనుకుంటుందో, వాళ్ళకి చాలా క్లియర్ పిక్చర్ అయితే తెలియాల్సి ఉన్నది. ఇది చాలా అవును. క్లియర్‌గుంది మనకి. దట్టు పాపం ఆయన కట్ చేసేసుకోవడం, వెక్కి యాడడం అది అసలు అవును. సేమ్ ఇక్కడ ఫస్ట్ కేస్‌లో కూడా అదే జరిగిందని అవును. అంటూ ఉన్నారు. అవును. సో, సేమ్ ప్యాటర్న్ యూజ్ చేస్తూ ఉన్నారు. అవును. అవును. హ్మ్. సో, ఇప్పుడు ఏంటి సార్ ఇప్పుడు ఫైనల్‌గాను అంటే ఏం ఏం జరిగే ఛాన్స్ ఉంటుందసలు ఇప్పుడు అదేమ్మా ఇప్పుడు అంటే ఎమ్మెల్యే మీ ఆవిడ్ని వదిలేయడానికి క్లియర్ కట్ రీజన్స్. ఆ హ్మ్. ఎమ్మెల్యే మంచి మనసుతోటి హ్మ్. నిజంగానే పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతోటి ఆవిడని ప్రేమించాడు. పాయింట్ నంబర్ 1 అతనిది హ్మ్. తప్పులేదు. హ్మ్. పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు కాబట్టే వాళ్ళ హస్బెండ్ అనుకున్న మునిరెడ్డి తోటి మాట్లాడారు. హ్మ్. అది కూడా క్లియర్. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్‌ని మనం ఎక్కడా తప్పుపట్టలేదు. హ్మ్. ఆయన ప్రేమించాడు.
పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, అవును. విచ్ ఇస్ నాట్ రాంగ్. అవును. కాకపోతే ఆవిడ పెళ్ళైన మహిళ, అందుకని డైవర్స్ అప్లై చేసి పద్ధతిగా చేసుకుందాం అనుకున్నాడు. ఈ ఉమ్. లోపల ఒకవేళ నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటే ఉమ్. అది పెళ్ళైన తర్వాత మనం లెజిటిమేట్ చేయడానికి కడితే బాగుంటుంది అని చెప్పి అనే ఉద్దేశంతో కూడా చెప్పిన, అది కూడా తప్పుగా చూడక్కర్లేదు. ఉమ్. కానీ ఎక్కడ చెడింది అంటే ఈవిడ చెప్పిన అబద్ధాలు. ఈ భవానీ ఏంటి అని అడిగినప్పుడు, ఉమ్. భవానీ అనేది దేవత పేరు అని ఉమ్. చెప్పినప్పుడు, ఇది కాదు నీ మొగుడట కదా, ఫస్ట్ మొగుడట కదా అని ఈయన ఎప్పుడైతే అడిగాడో, ఆవిడకి ఇప్పుడు ఈ తాతిరెడ్డి మీద ఎంత కోపం వచ్చేసిందో, రైట్ డాష్ 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 గా నా గతం గురించి మాట్లాడతావా అని చెప్పి కోపం వచ్చేస్తుంది కదా. గతాన్ని అంటే నేను బయటికి తెలిసిపోయి నేను ఏంటిదో అని తెలిసేప్పుడు ఆ చంద్రముఖి బయటకు వచ్చేస్తుంది. అవును. సో ఈయన గట్టిగా ఆ, అది కాదు ఇది కాదు అని చెప్పి గ్యాస్ లైటింగ్ అంటారు చూడండి. ఉమ్. కళ్ళకి ముందు కనబడుతున్నా కూడా అవును. ఇది కాదు అని చెప్తారు. ఏ అవును. భవానీ అంటే దేవత, దేవత వాడి పేరు అయితే అది మాత్రం అది ఊరికే ఎంగేజ్మెంట్ అయిపోయి కేసు, దానికి దీనికి వాడి పేరు కోయిన్సిడెన్స్ అయినంత మాత్రం ఉమ్. లేదు, భవానీ మాత భవానీ మాత అని చెప్పి నమ్మించడానికి ట్రై చేస్తుంది. ఉమ్. ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఆ ఎస్ఐ ఆయన పేరే ఇప్పించుకున్నానని చెప్పింది సార్ అని చెప్పి చెప్తాడు. ఉమ్. సో గొడవ గట్టిగా అయింది. ఉమ్. ఈ తర్వాత దీన్ని ఎలా ఇది చేయాలి, ఎలా ఏం చేసినా కూడా వీడికి తెలిసిపోయింది. ఇప్పుడు అసలు విషయం, ఇన్నాళ్ళు మనం దాచిపెట్టిన అస్త్రాన్ని వాడాలి. ఉమ్. ఈ 500 వీడియోలు ఇదిగో చూపిస్తుంది, నువ్వు 500. తోక జాడించావంటే ఇది. సో వీళ్ళ గొడవకి కారణం భవానీ, ఉమ్. ఈ పచ్చబొట్టు. ఉమ్. ఆ పచ్చబొట్టు గొడవ కాస్త ఇతనికి దూరం అయిపోతున్నాడని ఇతన్ని దగ్గర లాక్కోవడానికి ఆవిడ ఉన్న అస్త్రాలు చూపించేప్పుడు అసలు మొత్తం రంగు బయటపడిపోయింది. ఓహో నీ బయటపడిపోయింది. అసలు రంగు ఇదా, ఇలా బ్లాక్ ఒరిజినల్ కలర్ బయటకు వచ్చేసింది. బ్లాక్ మెయిల్ చేసి పాపం గడుపుకుంటావు నువ్వు అని చెప్పి అతను కంప్లీట్ గా, మిగతా వాళ్ళైతే భయపడతాడు. ఉమ్. కొంచెం ఎమ్మెల్యే కదా, కొంచెం ధైర్యంగా అది చేశాడు. అవునా ఎమ్మెల్యే అయితే ఏంటి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది చూడండి, అవును. వాడిని కంట్రోల్లో పెడతా నేను అవును. అంటే, ఎమ్మెల్యే అయినా సరే కొంత అమాయకుడు అనే విషయం వాడు అర్థమవుతుంది. అర్థమవుతుంది. వాడిని అవును. అది చేసి ఇది చేసి కంట్రోల్లో పెడుతున్నా అంటే చిన్నవాడు. అవును. ఆవిడ కన్నా చిన్నవాడు ఆయన. ఇది మొత్తం మనకి అన్ని డాట్స్ ని కనెక్ట్ చేసుకుంటే కనబడుతున్న కథ. ఉమ్. వీళ్ళిద్దరి మధ్య గొడవకి కారణమైన పచ్చబొట్టు, ఉమ్. ఆ పచ్చబొట్టుని కన్ఫ్రంట్ చేయడము, ఆ కన్ఫ్రంట్ చేసిన తర్వాత ఈయన ఇదంతా- కంట్రోల్ చేయడానికి ఆవిడ వీడియోలు చూపించడము, ఓసిన ఉన్నాయో ఇంత పెద్ద గుర్తుపడాలని అని తెలియదు, ఆయన దూరం అయిపోవడం. అవునవును. నువ్వు ఎలా అంటే దూరం అవుతావో మోసం అని చూస్తానని అర్థం చెప్పి చేసుకున్నా. ఉమ్. ఇంకా అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ, నువ్వు వస్తావా చస్తావా లేకపోతే డబ్బులు అవును. ఇది ఇప్పుడు అదే నాకు తెలుసు కంటిన్యూ కదా. అవుతుంది. ఇవి మీకు తెలుసు. తెలుసు కదా, మీరు మాట్లాడారు కదా ఇది స్వయంగా. చాలా క్లియర్ కట్ గా అవును. 5 ప్రెగ్నెన్సీ వచ్చినా ఏదో దాంట్లో ఉంచుకొని నేను డబ్బులు అడిగేదాన్ని కానీ, డబ్బులు అడిగే యాటిట్యూడ్. సార్ 5 అది ఏం లక్షలు మెసేజ్ పోతుంది 5 అంటే, లక్షలు ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఉంచుకుంటే ఆడవాళ్ళు డబ్బులు బ్లాక్ మెయిల్ చేయొచ్చు అని చేయొచ్చు అని సొసైటీకి ఒక మెసేజ్, అంతే ఒక అంతే. క్రిమినల్ అడ్వైస్ ఇది ఇస్తున్నట్టే కదా. చాలా మంది చేసేదమ్మా, ఇది రెగ్యులర్ కూడా థాట్ ఇది. దయచేసి పోలీసులు ఒక సిస్టమ్ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సో, నేను చెప్తున్నా, ఇట్లా ఎవరన్నా సరే అమ్మాయి ఇట్లా పెళ్లికి ముందే మీతో ప్రెగ్నెన్సీ కమిట్ వచ్చిందని అవ్వకూడదు చెప్పి, అమ్మాయి. కాదు అవును. ఎవరన్నా అమ్మాయి ప్రేమలో ఉండి నీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు ఏంటి పరిస్థితి అని చెప్పి నేను ఒక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే, ఉమ్. మీరు అవునా అయితే ఉంచుకో అని చెప్పండి. అంతే. ఏమైతే అయిందో ఉంచుకో ఉమ్. అని చెప్పండి. ఏం జరుగుతుందో వెయిట్ చేయండి, మీకే అర్థమైపోతుంది. ఒక నెల రోజుల లోపల అది దొంగ నాటకం అని చెప్పి. ఉమ్. అసలు పెళ్లి అయిన అమ్మాయి అయితే ఇంకా దారుణం. ఉమ్. 100 అవుట్ ఆఫ్ 100 ఖచ్చితంగా అది బ్లాక్ మెయిల్, ఫెయిల్యూర్ కంప్లీట్ గా ఇంకా వాళ్ళ Completely ప్లాన్ blackmail. వర్కౌట్ అవ్వదు. అది ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ డ్రామా ఆడడం అనేది, అబ్బాయిలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే పెళ్లి కాని అమ్మాయిలు అయితే, పెళ్లి కాని అమ్మాయి పెళ్లి చేసుకోకుండా తల్లినయ్యి ప్రపంచానికి ఇలా పరిచయం చేసుకోవాలి అనుకోరు. ఖచ్చితంగా మీ మీద ఎంతో కొంత ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి ఎంతో కొంత గుంజడానికి జరిగే ప్రయత్నం అనేది మీరు ఫస్ట్ గమనించాల్సినది. నిజంగా గౌరవం సిగ్గుసరం ఉన్న మహిళలు ఎవరైనా సరే వీళ్ళతోటి మాట్లాడుకొని ఏదో చెప్పించుకొని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుందాం అనుకుంటారు తప్ప ఇలా ఉండదు. సో మొత్తానికి మొదటి వాళ్ళు అయితే మాత్రం పూర్తిగా, ఇక పెళ్ళైన మహిళలు అయితే మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వేరే వాళ్ళ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా దానికి మొగుడే రెస్పాన్సిబుల్. పిల్లలకి అది ఇది చట్టం. ఉమ్. ఏ రకంగా కూడా ఇప్పుడు ఎమ్మెల్యేని ఫిక్స్ చేయడానికి లేదు. ఆయన వల్ల నిజంగా ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నా కూడా ముందు రెస్పాన్సిబుల్. ఓకే ఓకే, క్లియర్ పిక్చర్ సార్. సో మరి ఆవిడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చెప్పుద్ది, హ్యూమన్ రైట్స్ కి ఎట్లా పోయిద్ది ఏంటనేది నెక్స్ట్ అప్డేటింగ్. మనకైతే ప్రస్తుతానికి ఇది చర్చించడం దేనికంటే, ఇదేదో టాపిక్ గురించి అని కాదు, అసలు సొసైటీ ఏది ఫాలో అవుతుంది, ఈ చట్టాలు రూల్స్ తెలియకపోతే నెక్స్ట్ జరిగే పరిణామాలు ఏంటి అని. కోర్టు అయినా పోలీసులైనా అసలు ఎలా చూస్తారంటే, 3 ఏళ్ల కొడుకుని పెట్టుకుని ముచ్చటగా 3వ పెళ్లికి సిద్ధం అయిపోయి, అది కూడా 3 ఏళ్ళు తనకన్నా చిన్నవాడైన ఎమ్మెల్యేని. అది ఎంత నష్టం సార్ దీనివల్ల. ఒక పక్క పార్టీకి డిస్టర్బెన్స్, ఒక పక్క పబ్లిక్ కి డిస్టర్బెన్స్. సో మొత్తానికి ఇది హనీ ట్రాప్ కాదు కానీ హర్రర్ ట్రాప్ లా ఉంది ఇదంతా. హనీ ట్రాపే, అబ్సల్యూట్ హనీ ట్రాప్ ఇది. హనీ విత్ హర్రర్ అంతే, డౌటే లేదు దాంట్లో. సో దీనికి అంటే ఇప్పుడు
జనసేన వాళ్ళ తరపు నుంచి కూడా ఏముంటదంటే, ఉమ్, ఇప్పుడు ఈవిడ్ని నిజం చెప్పాలంటే ఇటువంటి వాళ్ళని ఉమ్, అరెస్ట్ చేసి ఉమ్, కేసులు పెట్టాలి వీళ్ళ మీద. ఉమ్, ఇంకొకసారి ఇటువంటివి జరగకుండా ఉండాలి, జరగకుండా. సమాజానికి గట్టి మెసేజ్ వెళ్ళాలి. ఉమ్, కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈవిడ్ని అరెస్ట్ చేస్తే ఉమ్, వైసీపీ వాళ్ళు ఏదో రకంగా చూసారా కావాలని ఆవిడ ఇది చేశారు అని చెప్పి ఒక ఇది ఉమ్, పట్టుకొస్తారు. ఉమ్, ఇప్పుడు ఈవిడ్ని అరెస్ట్ చేయడం కూడా మనకి ఏదో రకంగా పొలిటికల్ గా ప్రాబ్లం అని చెప్పి ఆగుతున్నారా? ఉమ్, లేదు, సమాజానికి ఒక స్ట్రిక్ట్ మెసేజ్. అవును. ఇలా ఈయన కాకపోతే ఇంకోళ్ళు ఇలా మీరు వదిలేస్తున్నారంటే ఇది 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 విచ్చలవిడి అప్రతిహత ఇది. చేతిరేత. నేను చూసాను ఒక మహిళ 51 మంది అట, ఉమ్, 3 నెలలకొకడు 3 నెలలకొకడు 3 నెలలకొకడు అనమాట. ఉమ్, ఆ చొప్పున అంటే ప్రెగ్నెంట్ అయ్యాను డబ్బులి, లేకపోతే కేసు. అంతే. ఉమ్, ఇదే పని 51 మంది అట, బబ్బా. మహానుభావులు. రైట్ శేఖర్ గారు, చూద్దాం అసలు నెక్స్ట్ ఏంటి. మొత్తానికి ఏదైనా కేసు అయితే క్లియర్ అయిపోతే ఆ. బెటర్, ఆయనకు ఒక రిలీఫ్ దొరుకుతుంది, ఈవిడికి కూడా ఇంకా. ఆయన మీద కేసు లేదు, ఆయన ఉమ్, మీద కేసు లేదు, ఈ దుష్ప్రచారమే తప్ప. ఓకే. ఆయన నిన్న మీద కేసు మీటింగ్ లేదు. జరిగింది కదా సార్, ఇప్పుడు అవును. పార్టీ అదే. ఈవిడ మీద కేసు అయింది, ఓకే, ఈవిడ ఓకే, మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది ఓకే. అని అయినాయి. ఉమ్, కానీ ఇంకా అరెస్ట్ లేకుండా ఆవిడ ఎక్కడి నుంచో ఒకటి నుంచి అసలు అందరినీ ఇంకా బూతులు ఏదో తిట్టుకుంటూ మెసేజ్ ఉమ్, చేస్తూనే ఉంది. ఉమ్. బట్ ఖచ్చితంగా ఎవరు తీసిన గోతులు వాళ్ళు పడతారంటారు చూసారా? వినాశకాలే విపరీత అంతే బుద్ధి. అంతే అంతే. థ్యాంక్ యూ.